తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. పట్టుత్తరీయం. మంగి చాప మీద పడుకుందే కాని మనసంతా గుబులు గుబులుగా ఉంది. గుడిసెలో ఓ పక్క ముసల్ది గుర్రు పెడుతోంది. చంటిది ఎప్పుడో నిద్రకు పడింది. 8 దాటుతున్నా వీరేసి తిరిగి రాలేదు. తన పక్క మనసిచ్చినవాడు, తాళి కట్టినవాడు 6 అడుగుల మడిసి పండుకుని ఉంటే తనకెంత ధైర్యం. చిమ్మ చీకటి. 9 అయినా వీరేసి రాలేదు. మంగి పక్కనున్న ఖాళీ జాగా భయంకరంగా ఉంది. పొద్దుట్నుంచి మొగుడి మీద విసుక్కుంది, కసురుకుంది. కోపంతో నెత్తిరుడికిపోయేదాకా నరాలు పెట్టిపోయేటట్లు అనరాని మాటలంది. ఇప్పుడు చల్లబడిపోయింది. మనసంతా ఆడిమీదే. పక్కనలేని మొగుడు నిద్ర పట్టనివ్వడం లేదు. కొడవలికి కొడవలందించి తనతో గడ్డి కోసేటోడు, మంగళసూత్రం చిక్కుపడ్డదంటే సరిచేస్తూ వేళ్లతో మెడమీద గిలిగింతలు పెట్టేవాడు, దీపాల దిన్నె మీద ఎన్నట్లో కూర్చుంటే గులకరాళ్లన్నీ ఏరి తన ఒళ్ళో పోస్తూ తన కళ్లల్లోకి చూస్తూ ఆ రాళ్లు లెక్క పెట్టేటివాడు, చంటిదాన్ని చేతికిస్తే ఇంత ముఖం చేసుకుని దాన్ని ముద్దాడి అంత ముఖంతో తన్ని ముద్దాడినవాడు వాడు రాలేదు. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎంత పొద్దైనా వస్తాడు. ఆడికోసం గంజిపోయి సగనే ఉంచింది. అడుక్కొచ్చిన ఆవకాయ బద్ద, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ భద్రం చేసింది. అయినా రాలేదు. దీనికంతటికీ పొద్దుటి గొడవ కారణం. పొద్దుటి 10 గంటల వేళ సుబ్బయ్య బట్టలమూట తీసుకొచ్చి చంటిదానికి నెమలికంఠం రంగు గుడ్డుంది కొంటావా అన్నాడు. ఎండలో చలి కాచుకుంటున్న ముసల్ది పరుగునొచ్చి ఏది చూపించు అంది. డబ్బులు లేకపోతే చూడ్డం ఎందుకు, వద్దంది మంగి. చూస్తే తప్పేంటి అని ముసల్ది ముందుకొచ్చేసరికి సుబ్బయ్య మూట విప్పి బట్ట చూపించాడు. నెమలికంఠం రంగు మెరిసిపోతోంది. ఎంత అంది ముసల్ది. డబ్బులు లేకుండా బేరం కూడానా విసుక్కుంది మంగి. మంగి మాట వినకుండా ఇద్దరూ బేరమాడుతున్నారు. 6. అబ్బే 2. మంచి బేరమే. 5. అయితే అక్కర్లా. 2.5. గిట్టదు. పోన్లే పిల్లదానికి 3 చేసుకో అంటూ పిల్లదాని మీద గుడ్డ గిరవాటేశాడు. నిజం చెప్పొద్దు, ఆ గుడ్డలో పిల్ల మెరిసిపోయింది. మంగి సంబరపడింది. లోపలికెళ్లి ముంతలో దాచిన చిల్లర వెతికితే 2.15 అత్తా పావలా తక్కువైందని మంగేరిస్తే, నువ్వు నాకిచ్చిన పావలా ఆ మూలన పాతిపెట్టినా అంటూ ముసల్ది లోపలికెళ్ళింది. ఇంతలో వీరేసొచ్చాడు. సుబ్బయ్య వీరేశం చూసి, ఓరయ్యా, నీకు మిరప్పళ్ళ పట్టుత్తరీయం ఉందిరా, అదేస్తే నువ్వు దొరబాబులా ఉంటావంటవేమిటి, ఉత్తరీయం తీసి వాడికి కట్టటమేమిటి క్షణంలో జరిగిపోయింది. వీరేసు మెరిసిపోయే ఉత్తరీయం సరిచేసుకుంటూ మీసం మెలేశాడు. డబ్బుల్లేవే అంటూనే ఎంత అని అడిగాడు. నీగ్గాబట్టి 10 అన్నాడు సుబ్బయ్య. అబ్బే 4. ఇలా బేరం ఆడి ఆడి 6కి ఫైసలైంది. ఇంతలో 3 రూపాయలతో మంగి వాకిట్లోకొచ్చింది. వీరేసు ఆ 3 చటుక్కుని లాక్కుని, నువ్వు పుట్టింటికాడ్నుంచి తెచ్చిన 3 ఇయ్యే, ఈ పట్టుకండువా కొనుక్కుంటా అన్నాడు. ఓరిని, అది పిల్లదాని గుడ్డకిరా, నువ్వేం చేసినా సరే నా పుట్టింటి సొమ్మియ్యను అరిచింది మంగి. నేను నీ మొగుడ్నే, నాకు 3 రూపాయలు ఇవ్వంటే చూస్తానే ఎట్టి ఇవో అంటూ రయ్యని లోపలికి పరిగెత్తి మొంత ధడేలను పగలగొట్టాడు. ఓర్నాయనో అని శోకాలు పెడుతున్న మంగిని పక్కకు తోసేసి సుబ్బయ్య చేతిలో డబ్బు పోశాడు. డబ్బు నెమలికంఠం గుడ్డతో మూట కూడా శాంతం కట్టుకోకుండా పారిపోయాడు సుబ్బయ్య. గుడిసెలో నిశ్శబ్దం. ముసల్ది గొడ్ల నీరు గుడ్డ కుక్కుకుంది. మౌనంగా గంజిచ్చింది మంగి. వీరేసి తాగి మూతి తుడుచుకుని తలకి నూనె రాసుకు దువ్వుకుని చలవపంచి కట్టుకుని పట్టుత్తరీయం మీదేసుకుని వాకిట్లోకొచ్చాడు. పెళ్ళాం కండువా బాగుందంటుందేమో అనుకున్నాడు. అన్లేదు. తనే అడిగాడు, కండువా బాగుంది కదే. మంగి మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు. రాత్రైనా తిరిగి రాలేదు. 10 అయింది. 12 అయింది. వీరేసి రాలేదు. గంజి చల్లారింది. పొయ్యారిపోయింది. రాలేదు. తెల్లవారుజాము తడిక తోసుకు వస్తాడనుకుంది. రాలేదు. తెల్లారి తను బయటికెళ్లేసరికి పలుదోముకుంటూ బయట ఉంటాడనుకుంది. తెల్లవారు చూస్తే బయటలేడు. కళ్ళ నీళ్లైపోతోంది మంగి. కనిపిస్తే కాళ్లమీద పడదామనుకుంది. వీరేసి రాలేదు. 9 అయింది. చల్లారిన గంజి ముసల్దానికిచ్చి మళ్లీ గంజి పొయ్యి మీద పెట్టింది. తానవాడి దొడ్లోంచొస్తుంటే గుడిసి ముందు వీరేసి మాటలు వినిపించాయి. గుండె పొర్లింది మంగికి. వెళ్లి కావలించుకుందామనుకుంది. ఇంతలో తిరిగి కోపం తెర్లింది. వెళ్లలేదు. తేరి చూస్తూ తన పట్టుకండువా చింపించి పిల్లకి 2 గౌన్లు కుట్టించి, ఒక గౌను దానికి తొడిగి రెండోది దాని తలకి చుట్టి అది నవ్వుతుంటే తనూ కేరింతలు కొడుతున్నాడు. మంగి పొంగిపోయింది. మాట్లాడకుండా వేడివేడి గంజి, ఆవకాయ బద్ద, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వీరేసి ముందు పెట్టింది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.